బల్లి ఏ భాగాన్ని తాకితే ఎలాంటి ఫలితమో బల్లి సంకేతం ఇంత బలంగా పనిచేస్తుందా? బల్లి శరీరం మీద పడటం సాధారణ విషయమే. కానీ అనాదిగా వస్తున్న కొన్ని శాస్త్రాల్లో మాత్రం దీని వెనుక పలు సంకేతాలుంటాయని నమ్ముతారు. అందుకే మన దగ్గర బల్లి శాస్త్రం ఎంతో పాపులర్. దీని ప్రకారం బల్లి ఏ భాగాన్ని తాకితే ఎలాంటి ఫలితాలుంటాయి అనే విషయాలు తెలుస్తాయి. మరి ఇది తెలిపే శుభాశుభ ఫలితాలేంటో చూద్దాం. తెలుగు సంస్కృతిలో బల్లి శరీరంపై పడటం ఎన్నో ముఖ్యమైన సంకేతాలకు సూచకంగా భావిస్తారు. ఇది జ్యోతిష్య సంప్రదాయంతో ముడిపడి ఉంది. బల్లి శాస్త్రం మన దగ్గర ఎంతో కాలంగా ప్రాచుర్యంలో ఉంది. బల్లి శరీరంలో ఏ భాగంపై పడితే ఆ భాగాన్ని బట్టి శుభ లేదా అశుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఈ ఫలితాలు పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా ఉంటాయి. బల్లి పడిన సమయం, స్థానం కూడా మనపై ప్రభావం చూపుతాయి. అవేంటో తెలుసుకుందాం. నడినెత్తిన బల్లి పడితే, బల్లి నడినెత్తిన పడటం సాధారణంగా అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ముఖ్యంగా పురుషుల తలపై బల్లి పడితే ఇది కుటుంబంలో వివాదాలు, ఘర్షణలు లేదా ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని చెబుతారు. స్త్రీల విషయంలో తలపై బల్లి పడటం రోగ భయం లేదా మానసిక ఆందోళనను సూచిస్తుందని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. ఉదాహరణకు, తల మధ్య భాగంలో పడితే మరింత తీవ్రమైన ఫలితాలు ఉంటాయని, కుడి లేదా ఎడమ వైపు పడితే ఫలితాలు కొంత తక్కువ తీవ్రతతో ఉంటాయని నమ్ముతారు. అయితే ఈ ఫలితాలు సమయం, ఉదయం, రాత్రి మరియు బల్లి రంగు, తెలుపు లేదా నలుపు ఆధారంగా కూడా మారవచ్చు. ఇతర శరీర భాగాలపై బల్లి పడటం, కుడి చేయి పురుషులు శుభ సంకేతం, ఆర్థిక లాభం లేదా విజయాన్ని సూచిస్తుంది. ఎడమ చేయి స్త్రీలు శుభం, సంపద లేదా మంచి వార్తలను తెస్తుంది. ముఖం పురుషులు ఊహించని సంపద లేదా ఆర్థిక లాభం. ముఖం స్త్రీలు సామాజిక గౌరవం లేదా శుభ సంఘటనలు. ఎడమ కనుబొమ్మ స్త్రీలు ధనలాభం. తల మీద కాని గడ్డం, ఛాతీ, నాభి వంటి భాగాలను మినహాయిస్తే సాధారణంగా శుభ ఫలితాలను ఇస్తుందని, అయితే ఎడమ వైపు పురుషులకు లేదా కుడివైపు స్త్రీలకు బల్లి పడటం అశుభంగా పరిగణించబడుతుంది. ఈ వివరాలు శరీర భాగం, లింగం మరియు సమయంపై ఆధారపడి మారుతాయి. జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోంది? బల్లి శాస్త్రం అనేది హిందూ జ్యోతిష్యంలో ఒక భాగం. ఇది బల్లి కదలికలు, శబ్దాలు, శరీరంపై పడే స్థానాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తుంది. ఈ నమ్మకాలు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. బల్లి పడటం దైవ సంకేతంగా భావించబడుతుంది. ఇది వ్యక్తి జీవితంలో సానుకూల లేదా ప్రతికూల మార్పులను సూచిస్తుందని నమ్ముతారు. ఉదాహరణకు, బల్లి తెల్లగా ఉంటే శుభ ఫలితాలు, నల్లగా ఉంటే అశుభ ఫలితాలు వస్తాయని కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసాలు శాస్త్రీయ ఆధారం లేనివైనప్పటికీ సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరంగా ఇప్పటికీ ప్రజల్లో బలపడిపోయింది. ఆధ్యాత్మిక పరిహారాలు: వెంటనే స్నానం. బల్లి పడిన వెంటనే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించడం సాధారణ పరిహారం. మహామృత్యుంజయ మంత్రం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం దోష నివారణకు సహాయపడుతుంది. పంచగవ్యం సేవనం: ఆవు పాలు, పెరుగు, నెయ్యి వంటి పంచగవ్యం తీసుకోవడం. ఆలయ సందర్శన: కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించడం లేదా స్థానిక ఆలయంలో పూజలు చేయడం. దానం: సాధువులకు తిల, నువ్వులు దానం చేయడం లేదా ఉప్పు, శనగనూనెను శరీరంపై రాసి కడగడం. ఈ పరిహారాలు మానసిక శాంతిని మరియు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.